భర్త కోసం ఓ భార్య తన ఇంటి ముందు నిరసన తెలిపింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని విద్యానగర్లో చోటు చేసుకుంది. విద్యానగర్కు చెందిన తల్లపల్లి ప్రతాప్తో దిమ్మదుర్తికి చెందిన నితీష 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 7 ఏళ్ల పాప కూడా ఉంది. పాప పుట్టినప్పటి నుంచి అత్తింటి వారు తన పాపను తోలుకోకపోవడంతో లేదని వాపోయింది. వరకట్నం కేసు పెట్టిన స్పందన లేకపోవడంతో చివరికి భర్త ఇంటి ముందు భార్య నిరసన చేపట్టింది. సార్ 2019లో పెళ్ళైంది సార్. పెళ్ళైంది. మాకు మా నాన్న లేడు సార్, చిన్నప్పుడే చనిపోయిండు. మా అమ్మ, మా చెల్లె, మా అమ్మమ్మ, తాతయ్య, మా మామయ్య వీళ్ళు కలిసి నాకు పెళ్లి చేసిండు సార్. చిన్న వయసులో పెళ్లి చేసిండ్రు, మంచి సంబంధం అని చేసిండ్రు. మా అత్త మామూలు దగ్గరోళ్ళని చేస్తే నన్ను ఎటు కాకుండా ఎత్తురు సార్ నా జీవితం. మా ఆయన నూకి దుబాయ్ పంపించుడే పెళ్ళైన నుంచి. నన్ను తీసుకుపోయిండు. 2 నెలలు ఉన్నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వచ్చిన సార్. వచ్చిన నుంచి మళ్ళీ లొల్లులే. శ్రీమంతం అయింది. శ్రీమంతంకి వచ్చి పోయిన నుంచి దొంగతనం పెట్టుడు. నా మీద ₹1,00,000 4 తులాల బంగారం ఇవి దొంగతనం పెట్టుడు సార్. అయ్యే 15 తులాల బంగారం తీసుకున్నారు సార్. నా మీద దొంగతనం పెట్టుడు సార్. నా మీద దొంగతనం పెట్టుడు. శ్రీమంతకు వచ్చిండు, పోయిండు. పాప పుట్టినప్పుడు వచ్చిండు. అంతే లొల్లి. ఎప్పుడు వచ్చినా అంతే లొల్లి సార్. మా ఆయన దుబాయ్లో ఉంచుతారు. మా అత్త మామ నన్ను ఇట్లా గెంటేస్తారు ఎప్పుడైనా సార్. ఇట్లా ఊకే దొంగతనం పెట్టుడు సార్. అయితే మా ఆయన వచ్చిండని నేను వచ్చిన సార్. నెల అవుతుంది మా ఆయన వచ్చి నెల అవుతుంది. మా ఆయన కోసం నేను వచ్చిన సార్. మరి ఆయన నష్టలేడని నేను వచ్చిన. నాకు ఎవరు కూడా సహాయం ఇట్లా చేస్తలేరు సార్. మరి మీరన్నా నాకు న్యాయం చేయాలి సార్. నా భర్త నాకు. ఏపీలో కాంగ్రెస్ వైపు క్యాడర్ చూస్తోందని డాక్టర్ షేక్ బహబూబ్ వలి అన్నారు. బీజేపీ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణలోని ఇతర పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందున మైనారిటీ, దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమాన హక్కులు, గౌరవం కల్పిస్తోందన్నారు. పార్టీలో ఆధిపత్యం ఎవరి చేతిలోనూ ఉండదన్నారు. ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తోందన్నారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం కేతగుడిపి ఎస్సీ పాలెంలో కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరికలు జరగడం జరిగింది. దీనికి వెనక ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు మనము కేంద్రంలో మోడీ గారు 2014 తర్వాత వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి, అల్పసంఖ్యకులకు, అందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీల మీద వాళ్లకు విరుద్ధమైనటువంటి చట్టాలు తేవడం, కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ బీజేపీతో పొత్తులు ఉంచుకొని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాళ్ళు దానికి సమర్థించడం, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశంలో మరియు రాష్ట్రంలో వస్తేనే ఈ బడుగు బలహీన వర్గాల వారికి, మైనార్టీ వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. రానున్న రోజుల్లో మన మార్కాపురం జిల్లాలో మన మార్కాపురం నియోజకవర్గానికి మరియు తర్లుపాడు మండలం, అందులో ప్రధానంగా మార్కాపురం మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భారీ సంఖ్యలో మన జిల్లా అధ్యక్షులు వారైనటువంటి షేక్ సైదన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 100 నుంచి 200 మంది మధ్యలో చేరికలు